హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. నా ముందున్నది బాబాయ్ హోటల్ నుంచి తెప్పించుకున్న ఫుడ్ అనమాట. సో ఇది బాబాయ్ హోటల్ అనేది ఒక మంచి ఆంధ్ర ఐకానిక్ ఫేమస్ హోటల్ అని అయితే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో ఈ ఫుడ్ని అయితే నేను టేస్ట్ చేసి మీ అందరికీ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ కంప్లీట్గా ఇచ్చేస్తాను. సో డిలే చేయకుండా వీడియోని స్టార్ట్ చేసిస్తాను. సో ఫుల్ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూసేయండి. ఫుడ్ అయితే నా ముందు ఉంది, మంచి అరోమా అయితే వస్తుంది ఓపెన్ చేయకముందే. సో లెట్స్ బిగిన్. సో దిస్ ఈజ్ ద స్పెషల్ సిగ్నేచర్ ఐటమ్ ఆఫ్ ది ఎంటైర్ హోటల్, బాబాయ్ స్పెషల్ ఇడ్లీ. చూడడానికి అయితే ఇలా ఉంది. 2 ఇడ్లీస్ అయితే వచ్చాయి, దాంతోపాటు కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ వచ్చింది. సో ఇడ్లీ అయితే భలే సాఫ్ట్గా ఉంది. ఇఫ్ యూ కెన్ సీ ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు చాలా బాగుంది. దీనిలో పొడి కూడా ఇచ్చారు, కొంచెం మీరు క్లోజప్ చేసి చూస్తే తెలుస్తుంది. పొడి కూడా ఉంది, నెయ్యి కూడా ఉంది, దాంతోపాటు 2 చట్నీస్ ఇచ్చారు. సో ఇడ్లీ భలే సాఫ్ట్గా ఉంది, మీకు చూపిద్దామని చెప్పి. చాలా ఫ్లఫీగా ఉంది ఇడ్లీ. సో చట్నీతో పాటు తినేద్దాం. బా, అసలు చట్నీకి భలే స్పైస్ ఉంది తెలుసా. అసలు ఇడ్లీకి ఇంత స్పైసీ చట్నీ ఎవ్వరు ఇవ్వరు. భలే ఉంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఇది ఎందుకు సిగ్నేచర్ అయిందో. ఇడ్లీ తింటుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది వస్తుంది. మేబీ గీ అనేది పైన స్ప్రెడ్ చేశారేమో. ఇప్పుడు పొడితోని అండ్ చట్నీతో కూడా నేను టేస్ట్ చేస్తాను. అమేజింగ్. దిస్ ఈస్ ద మస్ట్ ట్రై. ఎందుకంటే ఇడ్లీస్ జనరల్గా ఎక్కడ బయట ఇలా ఉండదు. ఎంత సాఫ్ట్గా ఉందంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ ఇడ్లీ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్. చాలా బాగుంది. సో బేసికలీ బాబాయ్ హోటల్ అనేది ఫస్ట్ ఇడ్లీస్తో స్టార్ట్ అయింది అనమాట. సో అందుకే సిగ్నేచర్ డిష్గా ఇడ్లీని పెట్టారు. ఇడ్లీస్ వాళ్ళు ఫేమస్ అయ్యి చిన్న హోటల్ చాలా పెద్దగా మారింది, అది కూడా విజయవాడలో. దట్టు ఇన్ 1942 అనమాట. సో అప్పుడు ఆయన్ని అందరూ బాబాయ్ అని పిలవడం వల్ల ఆయన నేమ్ వచ్చేసి కోనేటి సత్యనారాయణ గారు. సో ఆయన అయితే అప్పటి నుంచి అందరూ పెద్ద ఆయన కావడం వల్ల బాబాయ్ అని పిలుస్తున్నారు. సో సిగ్నేచర్ డిష్ అయితే ఇడ్లీస్ వల్ల ఫేమస్ అయింది. సో గ్రాడ్యువల్లీ అలా కొంచెం పెద్దగా అయ్యి అలా బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఐటమ్ అయితే చిట్టి గారెలు. సో చూడటానికి అయితే ఇలా చిట్టిగా చిన్న మినీ వడల్లా ఉన్నాయి. 4 అయితే వచ్చాయి. దాంతోపాటు కొబ్బరి చట్నీ, సేమ్ అల్లం చట్నీ అండ్ దాంతోపాటు సాంబార్ కూడా ఇచ్చాడు. మేబీ ఇది ఇడ్లీకి అండ్ చిట్టి గారికి 2 కలిపి ఇచ్చినట్టున్నారు. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను. బట్ ఇడ్లీ అలా పొడితోని కొబ్బరి చట్నీతో తింటేనే బాగుంది. ఎందుకంటే సాంబార్లో మనం డిప్ చేస్తే మళ్ళీ ఫ్లేవర్ అంతా పోతుంది కదా, నెయ్యి ఫ్లేవర్ అనేది. సో నా పర్సనల్ ఫీలింగ్ అయితే అది. ఇంకా మీ ఇష్టం, మీరు ఎలా తింటారో. సో వడ టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. మనం ఇంట్లో చాలా హెల్తీగా ఈవినింగ్ టైమ్స్లో మనం ఇంట్లో చేసుకొని తింటాం కదా, 4-5కి అలా పునుగుల్లాగా. ఆ టేస్ట్ అయితే నాకు వచ్చింది. ఇఫ్ యూ కెన్ సీ దీనిలో కూడా ఆనియన్ పీసెస్ ఉన్నాయి, భలే ఉన్నాయి వడలు. అసలు బేసికల్గా ఆనియన్ ఎవరో వేయరు కదా వడల్లోని. ఐ మీన్ ఇలా పెద్ద టిఫిన్ హోటల్స్ అయితే దీనిలో వేశారు. సో ఇప్పుడు అగైన్ సాంబార్తో తింటాను అనమాట. సాంబార్ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. కొంచెం స్వీట్గా అండ్ కొంచెం స్పైసీగా బాగుంది. కొబ్బరి చట్నీ కూడా స్పైసీగా ఉంది. మంచి సౌత్ ఇండియన్ టిఫిన్స్ కావాలి రీజనబుల్ ప్రైసెస్లో అంటే ఇవైతే మంచిగా ట్రై చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, సో అప్పట్లోనమాట పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కదా, సో ఆయన కూడా వచ్చి ఈ ఫుడ్ని టేస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో అప్పటి నుంచి నేషనల్ లెవెల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ అయితే దీనికి వచ్చిందని అయితే చెప్పొచ్చు. ఇంకా స్టిల్ అదే అథెంటిసిటీ మెయింటైన్ చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే, జనరేషన్స్ మారినా సరే అదే కుకింగ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. వడ బాగుంది, ఇడ్లీ బాగుంది, చాలా నచ్చింది. నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. సో ఇదైతే మంచి ఉప్మా పెసరట్టు అనమాట. చాలా మందికి ఇది ఫేవరెట్ టిఫిన్ అని అయితే చెప్తాను. పెసరట్టు అనగానే అట్టులా లేదు, దోశలాగా ఉంది, బాగుంది. అండ్ లోపల కూడా మంచి హెల్దీ నూక యూజ్ చేశారు. ఇది బెన్సీరా ఉప్మా అంటారు కదా, సో జీడిపప్పు, చిన్న క్యారెట్స్ అవి కూడా వేస్ట్ చేశారనమాట. సో ఇది కోకోనట్ చట్నీతో నేను ట్రై చేసి చెప్తాను. చాలా బాగుంది, చాలా హెల్దీ వర్షన్ అయితే చెప్తాను. ఎందుకంటే పెసరట్టు ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ ఉప్మా కూడా చాలా బాగుంది. ఆ కుకింగ్ స్టైల్ అనేది చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేయొచ్చు. సో దిస్ ఈస్ ది స్పెషల్ రెసిపీ, వాళ్ళ ఓన్ రెసిపీ అనమాట, బాబాయ్ దోశ.
సో టేస్ట్ చేసి చెప్తాను. లోపల ఫిల్లింగ్ ఏమి ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఉల్లికారంలా ఉంది చూడడానికి. దోశ అయితే నార్మల్గానే ఉంది, లోపల ఫిల్లింగ్ అయితే ఉల్లికారంలా ఉంది. సో సేమ్ చట్నీస్ అయితే ఇచ్చారు. కోకోనట్ చట్నీతో టేస్ట్ చేద్దాం. గీ అయితే భలే దండిగా వేశారు. ఇది ఉల్లికారమే, నేను చూసింది కరెక్ట్ అయింది. ఆనియన్ కారం మనం ఇంట్లో చేస్తాం కదా, కర్రీస్కి కాకరకాయ వాటికి వేస్తాం కదా, సిమిలర్ టేస్ట్ అలానే ఉంది. చాలా బాగుంది. వాళ్ళ ఓన్ రెసిపీ ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. భలే ఉంది, అసలు బాగా నచ్చింది. ఈ హోటల్ ఇంకా ఫేమస్ అయింది 1992లో అనమాట. సో అప్పట్లో ఏంటంటే జంధ్యాల గారి డైరెక్షన్లోని ఒక మూవీ వచ్చింది బాబాయ్ హోటల్ అని. సో ఈ హోటల్నే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేమ్ అయితే అలా ఇవ్వడం జరిగింది. అండ్ దానిలో హీరో వచ్చేసి అఫ్కోర్స్ మన బ్రహ్మానందం గారు. అందరికీ తెలిసి మూవీ 90s కిడ్స్కి బాగా తెలుసుంటుంది. సో డెఫినెట్గా ఎవరైనా అందుబాటులో ఉంటే కనుక ఈ హోటల్ నుంచి ఫుడ్ అనేది ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఇట్స్ మై పర్సనల్. మీకు లాస్ట్ ఐటమ్ అయితే ఇంకా టిఫిన్ తిన్న తర్వాత స్వీట్ లేకపోతే ఎలాగా. సో పూర్ణం అని కనిపించింది, స్పెషల్ సిగ్నేచర్ డిష్ ఇది కూడా. సో పూర్ణం అని ఆర్డర్ చేశాను. ఫుల్ ఇఫ్ యూ కెన్ సీ ఎంత గీ వేసారో చూడండి. సో దీన్ని అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తాను. బా తింటుంటే ఆ గీ, ఆ స్టఫ్, నేను పైన రోస్ట్ పూర్ణం ఏదైతే ఉందో భలే బాగా అనిపిస్తుంది. అసలు కొంచెం స్పైసీ టిఫిన్ టేస్ట్ చేశాక లాస్ట్లో ఇలాంటి డిజర్ట్ అయితే ఉండాల్సిందే. ఎవరైనా ఉంటే కానీ డెఫినెట్గా ట్రై చేయాల్సిన డిజర్ట్ ఇది. హోటల్కి వెళ్ళి కూడా తినొచ్చు. సో నేనైతే నాకు ఇలా కన్వీనియంట్గా ఉంటుంది మీకు రివ్యూ ఇవ్వడానికి అని చెప్పి నేనైతే ఆర్డర్ చేసుకొని రివ్యూ ఇస్తున్నాను. సో అప్పట్లో ఏంటంటే శ్రీశ్రీ గారు, మన ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ రెగ్యులర్ విజిటర్స్ ఈ హోటల్కి. శ్రీశ్రీ గారు ఇడ్లీని అయితే రెవల్యూషన్ అని చెప్పారు. ఆయనకి కూడా నాలానే అంత టేస్టీగా అనిపించింది ఇడ్లీ. టేస్ట్ అయితే భలే ఉంది. ఈ పూర్ణం బూర అయితే స్టఫింగ్ చాలా బాగుంది, నెయ్యితో ఇంకా అదిరిపోయి. సో అన్నిట్లో నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే పూర్ణం బూరి. ఆఫ్ కోర్స్ డిజర్ట్స్ ఎవరికి నచ్చో చెప్పండి, నాకైతే చాలా నచ్చింది. ఐ వుడ్ గివ్ 10 on 10 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ, నెక్స్ట్ వచ్చేసి పెసరట్ ఉప్మా. సో అన్నీ ఒకే లెవెల్లో చాలా బాగున్నాయి. సో ఏది దేనికి ఇవ్వాలో కూడా నాకు తెలియట్లేదు. ఐ వాస్ కాంటెంప్లేటింగ్. సో ఎవరైనా ట్రై చేయడానికి అందుబాటులో ఉంటే కానీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించుంటే కొంచెం వీడియోని అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను. అండ్ ఎవరైనా న్యూగా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే డూ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.